అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఇంప్లాంటేషన్లో ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే ఇమ్యూనిటీ ఎట్లా హెల్ప్ చేస్తుంది. ఈ ఇంప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అంటే మనకు తెలియదు బయట, ఎందుకంటే మనకు బయట జరిగేది కాదు, లోపల జరుగుతుంది. అంటే పిండం ఏర్పడిపోయింది, ఇది వచ్చి గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి. అతుక్కొని 9 months ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎంత ప్రిపరేషన్ ఇక్కడ జరుగుతుంది అనేదే ఇప్పుడు అది మనం ఊహించలేము. దీనికంటే ఏం టెస్ట్లు ఏం లేదు, ఇట్లా ఇండైరెక్ట్ గా మనం తెలుసుకోవడమే. సర్క్యులేషన్ ఉంటే ఇట్లా ఉంటుంది, ఈ ఇమ్యూనిటీ ఇది ఉంటే ఉంటుంది, అటువంటిదే. దాంట్లో ఈ పిండం అన్నమాట, ఎంబ్రియో ఇట్లా వస్తుంది. ఇది ఎండోమెట్రియం లైనింగ్ పొర. మెల్లగా వచ్చి అప్పుడు దొరులుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగుతుంది అనమాట. అంటే ఆగిన దగ్గర ఇది మాట్లాడుకుంటుంది అంటారు. ఎంబ్రియో ఎండోమెట్రియల్ క్రాస్ టాక్ ఆగి లోపల స్లోగా దీనికి కనెక్షన్ ఏర్పడుతుంది. సో అటు ఏమవుతుంది, పీరియడ్స్ వచ్చిన ఒక 2 weeks తర్వాత ఈ గర్భసంచి లైనింగ్ పొర, ఎందుకంటే లైనింగ్ పొర లోపల ఈ పిండం దిగాలి. ఆ బిడ్డ ఇప్పుడైనా వచ్చినప్పుడు ఇంతే మనకు కనిపించదు, కానీ 9 నెలలు అది ఎంత 3 kg బిడ్డ అయిపోతుంది. ఆ పెరిగే కొద్ది దానికి కావాల్సిన రక్త ప్రసరణ అంతా బాగా ఇవ్వాలి. దానికంతా ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడే ప్రిపేర్ అయిపోతుంది. అదంతా ఊహించుకుంటేనే మనకి ఇదంతా ఎట్లా, ఆ ఇమ్యూనిటీ బాగుంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఆ హార్మోన్ ఫంక్షన్ బాగుంటే జరిగిపోతుంది. దీంట్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, అది సూపర్వైజర్ లాగా, వీడంతా బాగుందా ఇంకా చేయండి అని చెప్పేస్తుంది. అట్లా ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఈ ఇమ్యూన్ రిలేటెడ్ ఫంక్షన్, యాంటీజెనిక్ ప్రాపర్టీస్ అంటారు. ఇప్పుడు మన అనుకున్నాం కదా, ఇది బిడ్డ, ఇది తల్లి యూట్రస్, ఈ రెండిటికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కావాలన్నాను కదా, అదే ఇమ్యూన్ ఫంక్షన్ అన్నమాట. దాన్ని కొన్ని సెల్స్ ఉంటాయి, సైటోకైన్స్ అనేది, ఇంటర్ల్యూకిన్స్ అనేది, అవే ఇప్పుడు దీని మధ్యలో మీడియేషన్ జరిపి ఏమేం ప్రక్రియలు జరిపించాలో దగ్గర నుంచి జరిపించేది అవే, ఆ ఇమ్యూన్ ఫంక్షనే. సో ప్రొజెస్ట్రాన్ బయట నుంచి చెప్పేస్తుంది, వచ్చి రక్త ప్రసరణ బాగా చేసేసుకోండి. ఇక్కడ దీనికి ప్రొజెస్ట్రాన్ ఇండ్యూస్ బ్లాకింగ్ ఫ్యాక్టర్ అండి, ఇమ్యూనిటీ ఏమి ఇబ్బంది రాకుండా వీళ్ళని అలౌ చేయాలి. ఇప్పుడు కొంతమంది మనం ఎక్కడైనా పోతే చెప్పరు, ఏదైనా ఒక టోకనో ఒక పాసో ఏదో ఒకటి చూపిస్తే ఒక్కొక్కసారి అలౌ చేసేస్తారు. అట్లా ప్రొజెస్ట్రాన్ దీనికి ఈ బిడ్డకి మీరు ప్లేస్ ఇవ్వాలి అని ఏం ఇది చేయదు. అటువంటిది దగ్గర నుంచి చేసేదేమో ఇంకా వేరే. అవి ఏంటంటే ఎన్కే సెల్స్, న్యూట్రైన్ నేచర్ కిల్లర్ సెల్స్ అని. ఇది ఎన్కే సెల్స్ ఏం చేస్తుంది, గర్భసంచిలో లోపల ఉండే రక్తనాళాల్లో మార్పుని ఇది గమనించి దగ్గర నుంచి చేసేస్తుంది. ఈ డెండ్రిటిక్ సెల్ అంటది, డీసీ అంటారు. ఇదేం చేస్తుంది, ఇది దీంతో ఈ రక్తనాళాల్లో, తల్లి రక్తనాళాల్లో బిడ్డ రక్తనాళాల్లో కలవాలి. అప్పుడే దీంట్లో నుంచి ఇది కావాల్సిన ఇది ఆహారం ఇదంతా సరఫరా అవుతుందన్నమాట. సో ఇది డెండ్రిటిక్ సెల్ అంటే బిడ్డ ఉండడమో పోవడమో అన్నీ దీని చేతిలోనే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటి దీన్ని మనం ఒప్పుకోము, అందుకని అదేం చేస్తుంది, ఇక్కడ ఉండదు, బయటకు వెళ్ళిపోతుంది, అబార్షన్ అయిపోతుంది అనమాట. సో అది డెండ్రిటిక్ సెల్. ఇంకొకటి వచ్చి ఈ టీహెచ్ సెల్స్ అని ఉంటుంది, టీ హెల్పర్ సెల్స్ అని. ఈ TH1 TH2 అని ఉంటుంది. అంటే మీరు అంత గుర్తుపట్టుకోబడలా, కానీ కొంత టూకీగా చెప్తున్నా. ఈ 2H2 ఉన్నప్పుడే యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అది ఏమవుతుంది, ఈ గర్భంని ఉండిస్తుంది. TH1 ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వస్తే నెట్టేస్తుంది, వద్దు, రిజెక్ట్ చేసేస్తుంది. సో అందుకనే మనం ఇది అంత జరుగుతుంది. అంత జరిగినప్పుడు ఇదంతా ఎప్పుడు ఉంటుంది, మన బాడీలో ఎక్కువగా ఇంటెస్టైన్లో ఉంటే మంచి బ్యాక్టీరియా మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, మనకి ఇదంతా ఈజీగా జరుగుతుంది. మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయింది అనుకో, ఇది సరిగ్గా జరగదు, అతుక్కోదు. నెక్స్ట్ పిక్చర్ ఇది చూడు, ఇది తల్లి రక్తనాళాలు,
ఈ తల్లి రక్తనాళాలు ఇప్పుడు బాగా గమనిస్తుంటే అప్పుడే ఇది బాగా లోపల ఉండే ఒక లైనింగ్ని మార్పు చేసేస్తుంది. అది ఎప్పుడు 7వ నెల తర్వాత 8వ నెల తర్వాత రక్తనాళాలు బాగా ఎంతకంటే అంత పెద్దగా అవుతుంది. అయ్యే కెపాసిటీని ఇప్పుడే మనం తయారు చేసేసుకుంటుంది. ఇదంతా కరెక్ట్గా జరగాలి. ఇది ఇప్పుడు జరగకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది, 7వ నెల 8వ నెల బిడ్డ సరిగా పెరగడం తక్కువ. అది మనం స్కానింగ్లో మనం కనుక్కుంటాం. కానీ జరిగేది ఇప్పుడే. అంత ప్రిపరేషన్ బాగా జరుగుతుంది చూడు ఆ బిడ్డ కోసం. ఎప్పుడు వచ్చేటప్పుడే జరిగిపోతుంది. ఇది బిడ్డ ఒక రక్త ప్రసరణ అంటే డైరెక్ట్గా ఈ బ్లడ్ కలవదు. ఒక ప్లేస్లో ఇది వచ్చేస్తుంది, ఇది పక్కన ఉంటుంది. అందుకనే ఈ రక్తనాళాల పక్క నుంచి ఇది ఇట్లనే ఏమేమి కావాలో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఇది రక్తనాళాలు, ఇది బిడ్డ ఒక రక్తనాళాలు అంటే ఈ ఏరియాలో అదే వస్తుంది. అంటే ఏ రక్తనాళం ఆ రక్తనాళంలో అక్కడే ఉంటుంది. కానీ దాంట్లో నుంచి కావాల్సిన ఆక్సిజన్ అదంతా అట్లనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట దీనికి. ఇదే తర్వాత మావిగా మనం డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది బాగా ఉన్నప్పుడు మనకి బిడ్డ బాగుంటుంది. సో అందుకని మనం ఓకే చెప్పుకునేదానికి మనమే పర్మిషన్ ఇచ్చుకోవాలి. డైట్ అది ఇష్టంగా బాగా చేసినప్పుడు మంచి బిడ్డగా మనం తీసుకుంటాం. అందుకని ఈ డయట్ మనం ఇష్టంగా రెగ్యులర్గా తీసుకునేటప్పుడే అది బాడీలో బాగా పోయి చేరుతుంది. మన ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ చేసేసుకుంటే మన బిడ్డకు మాత్రం కాదు, మన గ్రాండ్ చైల్డ్ వరకు ఆ ఎఫెక్ట్ పోతుంది. ఎందుకంటే 2 జనరేషన్కి పోతుంది ఆ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఈ మాత్రం ఉన్నామంటే మన గ్రాండ్ పేరెంట్స్ బాగుండి అది కొంచెం వచ్చింది, ఇంకా కొంత ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనకి ఇంతవరకు వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పుడే ఈ లేసు కుర్కురే అంతా వాళ్ళ చేతులు, అదొకటి సెల్ ఫోన్ ఒకటి, అది రెండు కానీ వాళ్ళు లేకుండా వాళ్ళని మనం పెంచగలిగితే వాళ్ళ ఇమ్యూనిటీ ఖచ్చితంగా బాగుంటుంది. బిడ్డని మీరు హ్యాపీగా ఈజీగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ.